గ్యాంగ్స్టర్స్ని, మర్డరర్స్ని, మాఫియాను తన సంచలన నిర్ణయాలతో వణికిస్తున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరోసారి సంచలనాత్మకమైన కామెంట్ చేశారు. ఈ దేశం ద్రోహులకు ధర్మశాల కాదని, వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించే ప్రశ్నే ఉత్పన్నం కాబోదంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దేశంలో జిహాద్ అనేది అనేక రూపాల్లో వెర్రితలలు వేస్తోందని, లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, కార్పొరేట్ జిహాద్ వంటి అనేక రకాలుగా హిందువులను టార్గెట్ చేస్తూ మత మార్పిడులకు పాల్పడుతున్నారని హెచ్చరించారు. దేశభక్తి ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. సంస్కృతిలో, సంరక్షణలో జగద్విఖ్యాతి చెందిన భారత్లో ప్రతి సాంప్రదాయానికి, ప్రతి విశ్వాసానికి గౌరవం ఉంది. అయితే ఆ గౌరవాన్నే ఆయుధంగా చేసుకుని ఈ దేశాన్ని బలహీనపరిచేందుకు కొన్ని దుష్టశక్తులు కాచుకొని ఉన్నాయని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రజలను నేరుగా హెచ్చరించారు. లక్నోలో జరిగిన ఒక భారీ కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భారత్ ద్రోహులకు ధర్మశాల కాదు అని ఆయన ఎందుకన్నారు, దాని వెనుకున్న సందర్భం ఏంటి అనేది కూడా చర్చకు దారితీస్తోంది. లక్నోలో జగద్గురు రామానందాచార్య స్వామి, రామభద్రాచార్య నిర్వహించిన 9 రోజుల శ్రీరామకథ మహోత్సవ ముగింపు కార్యక్రమంలో యోగి ఆదిత్యనాథ్ సుదీర్ఘమైన కీలక ఉపన్యాసం చేశారు. అక్కడ యోగి చేసిన ప్రసంగంలో 3 అంశాలు హైలైట్ అయ్యాయంటున్నారు విశ్లేషకులు. రాముణ్ణి జాతీయ ఐక్యతకు ప్రతీకగా యోగి పేర్కొన్నారు. అలాగే లవ్ జిహాద్, మత మార్పిడి, లాండ్ జిహాద్ పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజలను హెచ్చరించారు. మరోవైపు ద్రోహులకు భారత్ ఎప్పుడూ ఆశ్రయం ఇవ్వదని ఆయన కుండబద్దలు కొట్టారు. యోగి యూపీకి ముఖ్యమంత్రి అయినా దేశవ్యాప్తంగా ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. పార్టీలకు అతీతంగా ఆయన్ను ఇష్టపడే నాయకులు ఉన్నారు. అందుకు కారణం మాఫియా రాజును అంతం చేయడమే. నేరస్తులంతా లొంగిపోయి ఇకపై తాము బుద్ధిగా ఉంటామని, తమ కోసం వెతకరాదని ప్రభుత్వానికి విన్నవించుకునేలా పరిపాలన చేయడం యోగికే చెల్లింది. అందుకే అన్ని రాష్ట్రాల్లోనూ ఆయన్ను ఇష్టపడే నాయకులున్నారంటే అతిశయోక్తి కాదు. ఇక యోగి మాటల్లో రాముడు కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు, ఆయన దేశానికి సంబంధించినంత వరకు సాంస్కృతిక ఆత్మగా పేర్కొంటారు. రాజకీయ కారణాలతో లేదా పక్షపాత బుద్ధితో కొందరు తప్ప భారత్ డిఎన్ఏ ఉన్న ఏ మనిషి అయినా రాముని ఆదర్శాలు తన జీవితంలో భాగం చేసుకోకుండా ఉండడు అని వ్యాఖ్యానించడం ద్వారా యోగి రాముడికి సర్వోన్నతమైన స్థానం కల్పించారు. రామ జన్మభూమి ఉద్యమం కొన్ని తరాల పాటు నడిచింది. ఎందుకంటే అది కేవలం ఒక మందిరం నిర్మాణం కోసం కాదు, భారత నాగరికతను కాపాడుకోవాలన్న పరిశుద్ధమైన సంకల్పం నుంచి రామాలయ పునర్నిర్మాణ ఆకాంక్ష పుట్టిందన్నారు యోగి. రెండు 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును యోగి ఉల్లేఖించారు. ఈ విషయంలో రామభద్రాచార్య పోషించిన న్యాయ పోరాటాన్ని కూడా ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆనాడు తాటకి వంటి రాక్షసులు భారతీయ విజ్ఞాన కేంద్రాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారని, రాముడు ఆ ప్రయత్నాలను తిప్పికొట్టాడని, ఆ స్ఫూర్తి నేటికి మన యువతరానికి అవసరమన్నారు యోగి. ఈ కార్యక్రమంలో యోగి మాట్లాడిన మాటలో వివాదాస్పదమైన భాగం కూడా ఉంది. అదే లవ్ జిహాద్ అంశం. లవ్ జిహాద్ అనేది భారత జనాభాలో తీవ్రమైన మార్పు తేవాలనే కుట్రలో భాగమే అన్నారు యోగి. ఆయన ఈ అంశం మీద గతంలో కూడా హెచ్చరించడం గమనించాలి. 2009లో, 2011లో కూడా ఈ విషయంలో హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసిందని యోగి గుర్తు చేశారు. అందుకే తమ ప్రభుత్వం 2020లో అక్రమ మత మార్పిడి నిరోధ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. అయితే చట్టం తీసుకుని రాగానే సరిపోదని, సామాజిక చైతన్యం పెరగాల్సిన అవసరం ఉందని యోగి హెచ్చరించడం గమనించాల్సిన అంశం. ప్రతి యుగంలోనూ ప్రతికూల శక్తులుంటాయని, అయితే సమాజం ఇప్పుడు ఐక్యంగా అప్రమత్తంగా ఉండాలని యోగి చెప్పడం విశేషం. उत्तर और भारत को, उत्तर और दक्षिण भारत को जोड़ा। नारी गरिमा की रक्षा कैसे करनी है, इसका उदाहरण है। याद करना, लव जिहाद की घटनाओं को रोकने के लिए एक आदर्श उदाहरण आप सबके सामने हो सकता है।
మరోవైపు లవ్ జిహాద్తో పాటు లాండ్ జిహాద్ అనే పదాన్ని కూడా ఉపయోగించారు యోగి. హిందువుల భూములు, ఆలయాలు చుట్టూన్న ప్రదేశాలు, మతపరమైన ప్రదేశాలను క్రమంగా ఆక్రమించుకుంటున్నారని బీజేపీ నేతలు చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో పలు రకాలైన జిహాద్ల గురించి యోగి ఒక సందర్భంలో ప్రస్తావించడం కీలకంగా మారింది. రోజు రోజుకు వికృతంగా మారుతున్న మత మౌఢ్య శక్తుల కుయుక్తులతో హిందూ సమాజం తీవ్రంగా ప్రభావితమవుతోందని యోగి అప్రమత్తం చేస్తున్నారు. और यही स्थिति हम सबको उस लैंड जिहाद से जुड़े हुए लोगों को के प्रति भी रखना पड़ेगा. जो भगवान राम ने आखिर खर दूषण क्या कर रहे थे, मारीच और सुबाहु क्या कर रहे थे, वे भी सब यहां लैंड जिहाद के ही अभियान के साथ जुड़े हुए थे. जबरन कब्जा कर लेना, जबरन किसी भी जमीन को खाली देखा उसमें अपना तंबू गाड़ दिया, ये सब बंद हो जाना चाहिए. ఇక యోగి ప్రసంగంలో అందరిని ఆలోచింపజేసే ఒక వ్యాఖ్య చేశారు. దండయాత్రలు చేసేవారికి, ఈ దేశ విలువలపై నమ్మకం, విశ్వాసం లేని వారికి భారత్ ధర్మశాల కాదు, కాబోదంటూ వ్యాఖ్యానించడం ఆ రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాన్ని సూచిస్తోంది. ధర్మశాల అంటే ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా ఎవ్వరికైనా నిరభ్యంతరంగా ఆశ్రయమిచ్చే స్థలమన్నమాట. అయితే ఆయన మాటలోనే స్పష్టమైన ఒక సందేశం దాగి ఉందంటున్నారు విశ్లేషకులు. భారత్ అన్నింటినీ స్వాగతిస్తుంది, కానీ భారత విలువలను, సాంప్రదాయాలను గౌరవించని వారికి ఇక్కడ స్థానం ఇవ్వదు అని ఖరాఖండిగా తేల్చేశారు. ఇది హిందుత్వ రాజకీయాల్లో చాలా కాలంగా వినిపిస్తున్న వాదనే. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల మంత్రులు, అధినేతలు కూడా జాతీయ విలువలకు కట్టుబడని వారికి ఆశ్రయం ఇవ్వొద్దని చాలా కాలంగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఒక రకంగా ప్రపంచంలో వినిపిస్తున్న డిమాండ్నే భారత్ కూడా వినిపిస్తోందని, ఈ విషయాన్ని మన దేశపు లెఫ్ట్ మేధావులు, లిబరల్ లీడర్లు గుర్తించాలని ఇండైరెక్ట్ గా చెబుతున్నారు యోగి. भारत की धरती उन आक्रांताओं के लिए जिनकी भारत के प्रति आस्था नहीं है, जो भारत के प्रति निष्ठा नहीं रखते, भारत के संस्कारों का सम्मान नहीं कर सकते, बहुत अच्छा, बहुत उन लोगों के लिए भारत की धरती धर्मशाला नहीं हो सकती है, बहुत एकदम नहीं हो सकती है. और हम सबको उस संकल्प के साथ हम आगे बढ़ेंगे. कोई कारण नहीं कि आज भी इस संत शक्ति, जो भारत की सज्जन शक्ति को एकजुट होकर के देश को आगे बढ़ाना चाहती है, ఇక యోగి గురించి మరో ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. ఆయన ఇప్పుడు బీజేపీలో అత్యంత శక్తివంతమైన నేతల్లో ఒకరు. 2027లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి. గత లోక్సభ ఎన్నికల్లోనే యోగి తనదైన మార్క్ డైలాగ్ వినిపించారు. దానికి చాలా పాపులారిటీ లభించింది. అదే బటేంగేతో కటేంగే అనే నినాదం. అది చాలా వర్కౌట్ అయ్యింది. హిందువుల ఓటర్లు చాలా వరకు పోలరైజ్ చేసింది. ఇదే క్రమంలో యోగి తనదైన మార్క్ డైలాగ్లకు పదును పెడుతూ హిందూ ఓటర్లలో చైతన్యాన్ని తేవడమే కాక ఓట్ల పోలరైజేషన్ మరింత జరిగేలా ప్లాన్ చేస్తున్నారని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. యోగి మాటల ద్వారా హిందువుల్లో బలమైన చర్చ నడుస్తోందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. హిందూ సమాజ సంరక్షణ కోసం ఇలాంటి హెచ్చరికలు అవసరమని కొందరు అంటుండగా, లవ్ జిహాద్ వంటి పదాలు వాడడం వల్ల అది విద్వేషాలకు దారి తీస్తుందనే వారు కూడా ఉన్నారు. మొత్తం మీద యోగి లక్నోలో చేసిన ప్రసంగంలో ద్రోహులకు భారత ధర్మశాల కాదు అన్న హెచ్చరిక మాత్రం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది.